షార్జాలో నెంబర్ 3 లైసెన్స్ ఎలా అప్లై చేయాలో మనం చెప్పాను. ఇప్పుడు దుబాయ్లో నెంబర్ 3 లైసెన్స్ ఎలా అప్లై చేయాలి, ఎంత ఖర్చు అవుతుందో వివరంగా చెప్తాను. ముందు ఏంటంటే ఏదన్నా ఒక డ్రైవింగ్ స్కూల్లో ఫస్ట్ మనం రిజిస్టర్ అవ్వాలి. లైక్ ఎమిరేట్స్ లేదంటే జలధారి ఇలా కొన్ని ఉంటాయి. అందులో మనం ఫస్ట్ రిజిస్టర్ అవ్వాలి. దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే మన ఎమిరేట్స్ ఐడి ఒరిజినల్, పాస్పోర్ట్ కాపీ, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, అలాగే మన ఐ టెస్ట్. మనం అప్లై చేసిన తర్వాత మనకి థియరీ క్లాసులు నేర్పిస్తారో, లైక్ ఇక్కడ యూఏఈ ట్రాఫిక్ రూల్స్ అలాగే సైన్ బోర్డ్స్ నేర్పిస్తారు. ఆ టెస్ట్ పాస్ అయిపోయిన తర్వాత కంప్యూటర్ టెస్ట్ ఉంటుంది. అది పాస్ అయిపోయిన తర్వాత ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటుంది అనమాట. అది మన మీద ఆధారపడి ఉంటుంది. మనకి దగ్గర బిగినర్స్ అనుకోండి ఒక 20 నుంచి 40 క్లాసులు, లేదు మీరు ఏమైనా ఎక్స్పర్ట్ అయితే మీకు క్లాసులు తగ్గుతాయి. ఇందులో మనకి ఏం నేర్పిస్తారంటే గ్యారేజ్ పార్కింగ్, ప్యారలల్ పార్కింగ్, యాంగిల్ పార్కింగ్, అలాగే ఎమర్జెన్సీ బ్రేక్ ఇవి నేర్పిస్తారు. ఇది అయిపోయిన తర్వాత టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఆ పార్కింగ్ టెస్ట్ అది పాస్ అయిపోయిన తర్వాత ఇంకా ఫైనల్ రోడ్ టెస్ట్ ఉంటుంది. అది పాస్ అయిపోయామనుకోండి లైసెన్స్ మన చేతికి వచ్చేస్తుంది. దీనికి 4,000 నుంచి 7,000 dirhams మధ్యలో ఖర్చు అవుతుంది. అది మన స్కిల్ మీద ఆధారపడి ఉంటుంది. మనం తొందరగా నేర్చుకుని తొందరగా పాస్ అయిపోతే తొందరగా వచ్చేస్తుంది, లేదా ఇంకొంచెం డబ్బులు ఎక్కువ అవుతాయి. ఇంకా టైం అయితే ఫాస్ట్ ట్రాక్ అయితే 1 నెల నుంచి 2 నెలల మధ్యలో మనకి లైసెన్స్ వచ్చేస్తుంది. నార్మల్ అనుకోండి దగ్గర 2 నెలల నుంచి ఒక 4 నెలల మధ్యలో టైం పడుతుంది. నా సజెషన్ ఏంటంటే థియరీ టెస్ట్ని తొందరగా పాస్ అవ్వడానికి ట్రై చేయండి. అలాగే కొంచెం ఫైనల్ టెస్ట్లో కాన్ఫిడెంట్గా ఉండడం సరిపోతే ఇన్స్ట్రక్టర్ ఏదైతే చెప్తారో అవి ఫాలో అయితే ఖచ్చితంగా పాస్ అయిపోతారు.